నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. ప్రేమపూర్ణుడు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో క్రీస్తునందు శుభాలు వందనాలు తెలియచేస్తూ, తలవని తలంపగా ఈ సాయంకాలపు వేళ ఈ వీధిలో దేవుడు అనుగ్రహించిన ఈ సువార్త కూడికను బట్టి నేను ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ, దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీరు కూడా మీ విలువైన సమయాన్నిచ్చి ఈ చోటుకి చేరివచ్చినందుకు మీకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. బైబిల్లోంచి ఒక్క వచనం చదివి అది వివరించే ప్రయత్నం చేస్తాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ప్రభు ఈ వచనం మన ధ్యానము నిమిత్తమై ఆశీర్వదించునుగాక. ప్రియులారా, కడసారి చూపు కడసారి మాట. ఇక ఎన్నడూ కనబడని ఒక మనిషి దగ్గర మనం కడసారి చూపు కడచారి మాట వినడానికి మనం ఇష్టపడతాం. సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు శరీరంతో ఈ లోకములో ఉండి 33.5 సంవత్సరాల తన భౌతికమైన భూమి మీద జీవితాన్ని తాను ముగించుకొని ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న సందర్భంలో
తన శిష్యులకు ఆయన చెప్పిన కడసారి మాట, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. నిజానికి ఆయన సర్వాధికారి అయిన దేవుడై మన పాప శాపాల కొరకు శరీరంతో ఈ లోకానికి వచ్చిన కారణాన తన అధికారము, తన మహిమ, తన యొక్క ఔన్నత్యం అవన్నీ ప్రక్కన పెట్టి నా పాప శాపాల కొరకు ఈ లోకానికి వచ్చి మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత ఆయన వెళ్ళిపోతున్న సందర్భంలో తన శిష్యులకు చెప్తున్న మాట, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అన్నాడు. మంచిది. సరే, పరలోకమందును భూమి మీదను ఆయన సర్వాధికారం ఇయ్యబడి ఉంటే ఆ సర్వాధికారాన్ని ఆయన ఉపయోగించుకుని ఏమేమో చేస్తారు ఆయన. నేను అన్నీ మీతో చెప్పాలి అని నేను అనుకోవటం లేదు, కానీ తన సర్వాధికారాన్ని ఉపయోగించి ఆయన చేసే పనులలో ఒక గొప్ప పని ఈ రాత్రి మీ ముందు ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. ఆ సర్వాధికారాన్ని ఉపయోగించుకొని ఆయన ఏం చేస్తాడో ఆయన ముందే చెప్పేశారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 22-23 వచనాలు చూస్తే ఇలా రాసి ఉంది, తండ్రి ఎవనికని తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచిన వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. ఇక్కడ ప్రభువు చెబుతున్న మాట ఏంటి అని అంటే, తండ్రి ఎవనికని తీర్పు తీర్చడు కానీ తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచాలని తీర్పు తీర్చడానికి ఆయన సర్వాధికారం పొంది ఉన్నాడు. ఆయన కలిగి ఉన్న సర్వాధికారంతో ఆయన చేసే అనేకమైన పనులు మినహాయిస్తే, ఇప్పుడు నేను చదివిన వచనంలో ఆయన చేసే పని ఏంటనంటే, ఆయన తీర్పు తీరుస్తాను అన్నాడు. నాకివ్వబడిన సర్వాధికారమును వినియోగించుకొని నేను తీర్పు తీరుస్తాను అన్నాడు. అసలు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మనుషులను తీర్పు తీర్చడానికి వచ్చిన వాడు కాదు. ఆయన భూమి మీదకు వచ్చి మనుషులకు ఆయన తీర్పు తీర్చే ఉండుంటే అసలు మనుషులకు మనుగడే లేకపోయిన్నాం. మనుషులందరి పాపాల కొరకు ఆయన సిలువలో మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచి వెళ్ళిపోయినప్పుడు నాకు సర్వాధికారం ఉంది, ఇప్పుడు నాకు అప్పగించబడింది అని చెప్పారు. ఇదివరకే ఆయన నాకు ఇవ్వబడిన సర్వాధికారముతో నేను తీర్పు తీరుస్తాను అన్నారు. యేసుక్రీస్తు ప్రభు ప్రేమ కలిగిన దేవుడు అనే మాట ఎంత నిజమో, ఆయన పరిశుద్ధుడు అనే మాట అంతే నిజం కదా. ఆయన కనికర సంపన్నుడు అనే మాట ఎంత నిజమో, ఆయన న్యాయమూర్తి అనే మాట అంతే నిజం కదా. దేవుడు ఆయన కృప చూపేవాడు అనే మాట ఎంత నిజమో, ఆయన తీర్పు తీర్చేవాడు అనే మాట కూడా అంతే నిజం. ఆయన వెనుక ఉన్న ఆయన శిష్యులకు ఈ విషయం బాగా అర్థమైంది. అందుకనే ఆయన శిష్యులలో పేతురు మాట్లాడుతూ ఇలా చెప్పాడు. మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. యేసయ్య అన్న మాట, నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది, ఆ సర్వాధికారంతో నేను తీర్పు తీరుస్తాను అని అన్నారు ఆయన. ఈ విషయాలు విన్నటువంటి పేతురు తాను రాసిన పత్రికలో ఒక మాట ఇలా రాశారు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ఇలా రాసి ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి. 17వ వచనం ఇలా ఉంది, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును? యేసు ప్రభుని నమ్మిన వారితో ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. వారికి మాట రాస్తూ ఉన్నాడు. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్దే ఆరంభమైతే
దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమైపోతుంది అన్నాడు. అంటే పేతురు గ్రహించింది ఏంటనంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తీర్పు తీరుస్తాడు అని చాలా గట్టిగా తాను నమ్మినాడన్నమాట. ఈ నమ్మిక అపోస్తలుల్లో కడమవాడైనటువంటి పౌలు కూడా ఈ విషయాన్ని చాలా గట్టిగా నమ్మినటువంటి మనిషి. ఆయన కూడా ఒకసారి ఏథెన్సు అనే ఒక ఊరికి వెళ్ళారు. ఊరికి వెళ్తే ఆ ఊరి నిండా బోల్డ్ అన్ని విగ్రహాలు కనబడతా ఉన్నాయి. వారు బహు దేవతాభక్తి కలిగిన వారు అని అర్థమైంది. ఆ వీధుల్లో పోయి తిరుగుతుంటే ఒక దేవతా ప్రతిమ దగ్గర ఆ దేవతకు ఏం పేరు ఇవ్వాలో కూడా తెలియక తెలియబడని దేవుడు అని రాసేసుకున్నారు. ఆ దేవుడికి ఏం పేరు ఇవ్వాలో కూడా తెలియలే, అందుకని తెలియబడని దేవుడు అన్న పేరు రాసేసుకున్నారు. ఆ చిన్న దృశ్యాన్ని చూసినటువంటి పౌలు భక్తుడు, మీకు ఏ దేవుడైతే తెలియబడలేదు అని మీరు అక్కడ రాసుకున్నారో ఆ దేవుని గురించి నేను వివరిస్తాను వినండి అని చెప్పి దేవుని గురించి చాలా సంగతులు మాట్లాడి చివరికి వచ్చేసరికి ఆయన ఇలా చెప్పారు. చదువుతాను చూడండి. అపోస్తలుల కార్యాలు 17:31లో, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయన లేపినందున దీని నమ్ముటకు అందరికీ దేవుడు ఆధారం కలుగు చేశాడు అన్నాడు. ఏథెన్సు వారులారా, మీకు ఏ దేవుడైతే తెలియదు అని మీరు అన్నారో ఆ తెలియబడని దేవుడు ఎలా ఉంటాడో చెప్తాను వినండి మీకు తెలిసేలాగా అని అన్నీ చెప్పి చివరకన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఆ దేవుడు మృతుల్లో నుంచి మనుషులను లేపి ఆయన వారికి తీర్పు తీరుస్తాడు, ఆయన తీర్పు తీర్చువాడు అని చెప్పాడు. ఈ మాట వినగానే వింటున్నారు కదూ మీరంతా. ఆ ఏథెన్సులో ఈ మాట వింటున్నలో కొంతమంది ఏం చేశారట తెలుసా? అపహాస్యం చేశారట. చచ్చినోళ్ళు మిమ్మల్ని తిరిగి లేవటం ఏంటి, లేచినోళ్ళకి మళ్ళీ దేవుడు తీర్పు తీర్చడం ఏంటని అపహాస్యం చేశారట. చూడండి, చదువుతాను, అక్కడే ఉంది 32లో. మృతుల పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేశారు, మరికొందరు దీని గూర్చి నువ్వు చెప్పినది ఇంకోసారి చెప్పవా అని కూడా అడిగారట. నువ్వు చెప్పేవేమో బాగున్నామలో మరి చెప్పరాదు అని అడుగుతున్నారు. క్రీస్తునందు ప్రియులారా, నా పరిచయ మాటలు ఇలా ఎందుకు చెబుతున్నానంటే, ఈ రోజున దేవుడు ఒక రోజున మనుషులు చేసిన ప్రతి దానికి తీర్పు తీరుస్తాడు అనే మాటలు మన చెవిని అప్పుడప్పుడు పడుతున్నప్పటికీ కూడా ఏథెన్సులో వారు ఏం చేస్తున్నారో మనం అదే చేస్తున్నాం. వారు ఏం చేశారంటే అపహాస్యం చేస్తున్నారట. అపహాస్యం అంటే ఎలా ఉంటుందో చెప్పనా? అరే, మృతులోంచి మనుషులు దేవుడు లేపుతాడు, తన సింహాసనం మీద నిలబెడతాడు, వారికి తీర్పు తీరుస్తాడు అని చెబుతుంటే వాళ్ళు అపహాస్యం చేస్తున్నారంటే ఎలా ఉంటుందో తెలుసా? పిక్చర్ చెప్తాను వినండి. దేవుడు తీర్పు తీరుస్తాడా? చచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి లేస్తారా? నేను ఇదంతా ఒత్తుతుందే అండం అన్నమాట. ఇదే అపహాస్యం చేయటం అంటే. అరే, దేవుని సేవకుడు దేవుని సంగతులు చెబుతుంటే అపహాస్యం చేస్తున్నారట. ఈ రోజున కూడా ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టిన మాట నిజమే, మరణించిన వాడు మళ్ళీ తిరిగి లేచిన మాట నిజమే, తిరిగి లేచిన వాడు తిరిగి వెళుతూ నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది అని నేను చెప్పిన మాట నిజమే. ఆ సర్వాధికారాన్ని ఉపయోగించి నేను తీర్పు తీరుస్తానని చెప్పాడు. అది పేతురు చెప్పాడు, ఇప్పుడు పౌలు కూడా చెప్పాడు. కనుక నేను రాత్రి వేళ చెప్పగోరే నా సందేశం ఏంటనంటే, దేవుడు తీర్పు తీరుస్తాడు. అపహాస్యమే చేస్తావో ఈ మాటలు వింటూ, నువ్వు చెప్పిన మాటలు బాగున్నాయిలే మరోబారు చెప్పరాదా అని అడుగుతావో అది నీ ఇష్టం, అది నీ వ్యక్తిగతంగాని. నువ్వు అపహాస్యం చేసినా, నువ్వు అడిగి మళ్ళీ చెప్పమని కోరినా, మొత్తానికి దేవుడు తీర్పు తీర్చే మాట అయితే నిజం. ఎందుకు ఇది నిజం అని నేను అంటున్నాను అని అంటే, దేవుడు ఎప్పుడైనా ఆయన చెప్పాడు అంటే ఆయన చేసే తీరుతాడు. దేవుడు ఏదైనా విషయం చెప్పాడు అంటే ఆయన చేసే తీరుతాడు. అది ఎరిగినటువంటి మత్తయి ఆ సంగతిని ఇలా రాశాడు. మీ కొరకై చదువుతాను చూడండి. ఈ మంచి మాట ఇలా రాసి ఉంది, మీ కొరకై చదువుతున్నాను చూడండి. మార్కు సువార్తలో మీ కొరకై చదువుతున్నాను 13వ అధ్యాయం 31వ వచనం చూడండి. ఇలా రాసి ఉంది, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు గతించవు అన్నాడు.
ఇలాంటి మాట యేసుప్రభు వారు ఉన్నప్పుడు ఆయన కొండ మీద ప్రసంగంలో ఆయన ఇలా చెప్పారు. మీ కొరకే చదువుతాను చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయం నేను చదువుతున్నాను 18వ వచనం. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. నేను ఏదైనా ఒక విషయాన్ని చెప్పాననుకోండి, అది నా గ్రంథంలో రాయించాననుకోండి, అది నెరవేర్చబడే వరకు ఒక్క సున్నా ఒక పొల్లు కూడా పోదు, అది తూచా తప్పకుండా నెరవేర్పుకు వస్తుంది అన్నాడు. కనుక నాకు సర్వాధికారం ఇవ్వబడింది, ఆ సర్వాధికారముతో నేనే తీర్పు తీరుస్తాను అని యేసయ్య అంటే, ఆ మాటలు ఎరిగి తెలుసుకున్న పేతురు దేవుని తీర్పు దేవుని ఇంటి వద్దనే ఆరంభమయ్యే రోజులు వచ్చేసినాయి, ఇప్పుడు సువార్త వినని మనుషుల గతేమైపోతుంది అని ఆయన చెబితే, పౌలు భక్తుడు కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు, మృతులలో నుంచి పునరుత్థానమును కలిగించి ఆయన తీర్పు తీరుస్తాడు అని పౌలు భక్తుడు కూడా చెబితే, మెట్టుగా ఆయన గ్రంథములో తీర్పు తీరుస్తాను అని ఆయన చెప్పినప్పుడు ఆయన తీర్పు తీర్చక మానడు. ఈ రోజున చాలామంది దేవుని పిల్లలు యేసయ్య మాకు తెలుసు, ఆయన ప్రేమ మాకు తెలుసు, ఆయన ఎలా మరణించాడో తెలుసు, ఆయన ఎలా తిరిగి లేచాడో తెలుసు, ఎలా వెళ్ళిపోయాడో మాకు తెలుసు, ఎలా వస్తాడో మాకు తెలుసు, యేసయ్య గురించి మాకు అన్నీ తెలుసు అని అనుకుని ప్రియులారా తీర్పు తీరుస్తాడనే విషయం ఎరగక, భయం లేక బరితెగించి మనుషులకు బ్రతకడం అలవాటైపోయింది ఈ రోజుల్లో. అన్ని ప్రాంతాల్లోనే ఇలాంటి మనుషులే ఉన్నారు. దేవుడు తీర్పు తీరుస్తాడన్న లేశమంతైనా, రవ్వంతైనా, బూరేనివంతైనా భయం మనుషుల దగ్గర లోపించి బరితెగించే మనుషులు బ్రతుకుతున్నారు ఈ రోజుల్లో. అయితే నేను రాత్రి వేళ దేవుడు తీర్పు తీరుస్తానని చెప్పిన 3 సంఘటనలు చూపిస్తాను. ఆయన ఎలాగ తీర్పు తీర్చాడో కూడా నేను చెప్పేస్తాను. తర్వాత మనం ఏం చెయ్యాలో నేను చివరిగా చెప్పి ముగిస్తాను. ప్రియులారా నాతో రండి, అందరూ కలిసి ఆదికాండం 6వ అధ్యాయానికి రండి. ఆదికాండం 6వ అధ్యాయం చదువుతున్నాను. 13వ వచనం ఇలా ఉంది. దేవుడు నోవహుతో ఇలాగన్నాడు, సమస్త శరీరుల మూలంగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారు అంతం వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును అన్నాడు. ఇది దేవుడు తన నోరారా పలికిన ఒక తీర్పు సందేశం ఇదే. ఏ నోవహు వినవయ్యా, ఈ భూమి మీద మనుషులు చేస్తున్న ఈ బలత్కారంతో నిండిపోయింది ఈ భూమి అంతా, నా సన్నిధిని వారు అంతం వచ్చేసింది, నేను వారిని భూమితో కూడా నాశనం చెయ్యాలనుకుంటున్నాను అన్నాడు. నీ కొరకు ఏమండి నువ్వు ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు, ఆయన సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు దేవుడు ఇంత కఠినమైన తీర్పు మాట చెప్పడానికి అప్పటికి భూమి మీద ఉన్న మనుషులు ఏం పాపం చేశారండి? దేవుడు ప్రేమ గలవాడు కదా, దేవుడు వాత్సల్యత గలవాడు కదా, దేవుడు కనికర సంపన్నుడు కదా, దేవుడు కృపా సంపన్నుడు కదా, దేవుడు జాలి కలిగిన వాడు కదా. అలాంటి ఆయన భూమి మీద ఉన్న మనుషుల యొక్కని నేను నాశనం చేయబోతున్నానని తీర్పు ఎందుకు చెప్పినాడు ఆయన? చెప్తాను వినండి. ఆయన తీర్పు సందేశం చెప్పడానికి గల కారణాలు, కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. నేను చదువుతాను చూడండి. మొదటి కారణం ఇలా ఉంది. 6వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా, 2వ వచనం. దేవుని కుమారుడు నరుల కుమార్తెల చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. ప్రియులారా, ఈ వచనం మోషే వ్రాసినప్పుడు దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు, మీరు కొంచెం వాదించుకొని కొట్టుకు చావండరా అని రాయలేదు. అసలు మోషే ఈ విషయం రాయడానికి గల ఉద్దేశం ఏంటనంటే, దేవుడు పవిత్రంగా ఎంచిన, దేవుడు ఆశీర్వదించిన, దేవుడు ఘనముగా ఎంచిన వివాహ వ్యవస్థ పాడైపోయింది భూమి మీద. మన పెళ్లి కార్డులు కొట్టించుకున్నప్పుడు రాస్తాంగా వివాహం అన్ని విషయంలో చెప్పండి, ఎలాంటివి బాగా తెలుస్తాయి మనకు. అవును, దేవుడు ఘనపరిచిన వ్యవస్థ వివాహ వ్యవస్థ. దేవుడు మొట్టమొదటి పెళ్లిని చేసి ఆదామవ్వలను ఆయన ఆశీర్వదించినాడు, అది ఆశీర్వదించబడిన వ్యవస్థ అది కదా. మరి దేవుడు ప్రత్యేకపరిచిన, ఆశీర్వదించిన, ఘనముగా ఇచ్చిన వివాహ వ్యవస్థ పాడైపోయింది. ఎట్లా పాడైపోయింది అని అంటే, ఆ రోజుల్లో ఉన్న మనుషులట తమకు మనసుకు వచ్చిన స్త్రీలను పెళ్ళాడుతున్నారట. అంటే మీకు మనసును వచ్చిన పిల్లాడొచ్చినా,
వినండి, పెళ్ళి అవ్వాలే నీకు, అది కరెక్టే. కానీ మనసుకు వచ్చిన వాళ్ళని, నీ ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్ళాడవచ్చునా? నీ పెళ్ళికి దేవుని చిత్తంతో సంబంధం లేదా? మీ అమ్మా నాన్నల యొక్క ప్రమేయంతో సంబంధం లేదా? అలాగనే దేవుని సంఘములో సేవకుని ఆమోదంతో సంబంధం లేదా? సంఘం యొక్క సమ్మతితో సంబంధం లేదా? దేవుని నమ్మిన వారు, దేవుని పిల్లల పెళ్ళెట్లా జరగాలంటే దేవుని చిత్త ప్రకారము, అమ్మా నాన్నల అంగీకారంతో, సేవకుని యొక్క ఆమోదంతో, సంఘం యొక్క సమ్మతితో పెళ్ళి జరగాలి. అంతేగాని మనసుకు నచ్చిన వాళ్ళని పెళ్ళాడమేనా? వయసుతో నిమిత్తం లేదా, వరుసతో నిమిత్తం లేదా, ఎవరు పడితే వాళ్ళు పెళ్ళాడమేనా నీ మనసుకు వచ్చిందని? అంటే నోవహు బ్రతుకున్న రోజుల్లో మనుషులు ఎట్లా తగలబడ్డారు అంటే దేవుని చిత్తంతో సంబంధం లేదు, తల్లిదండ్రుల యొక్క అంగీకారంతో సంబంధం లేదు, సేవకుల యొక్క ఒక పెద్ద ఆయన యొక్క ఆమోదంతో సంబంధం లేదు, అలాగనే వినండి వారి గుంపు యొక్క సమ్మతితో కూడా సంబంధం లేదు. అట్లా తయారయ్యారు వాళ్ళు. ఈ రోజున మనుషులు కూడా దాదాపు అలాగే ఉన్నారు కదా. ఆ రోజున వారు వివాహ వ్యవస్థను పాడు చేశారు, నేను డీటెయిల్గా చెప్పాను. ఈ రోజున కూడా మనుషులు వివాహ వ్యవస్థను పాడు చేసే బ్రతుకుతున్నారు. నేను ఎరుగుదనండి ప్రియులారా, ఒక అబ్బాయిని పెళ్లి చేయమని వాళ్ళ అమ్మని అడిగింది, చేయనని చెబితే ఆ పిల్ల అబ్బాయితో పాటు వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన రోజు మా విశాఖపట్నం హుదూద్ తుఫాన్ వచ్చిన రోజు, విశాఖపట్నానికి హుదూద్ వచ్చింది, వీళ్ళిద్దరు హుదూద్ అయిపోయారు. ఇంతకు ఏంట్రా బాబు అని అంటే, వాడికేమో ఒక అమ్మాయితో పెళ్ళయింది, ముస్లిం అమ్మాయి. ఆ పిల్లలతో ఇద్దరు ఆడపిల్లలు కూడా పుట్టినారు. ఆ పిల్లను వదిలించేసుకొని వీడేమో ఈ అమ్మాయి కొరకు వచ్చేసాడట. ఈ పిల్ల ఏమో ఎంఎస్సీ చదువుకుంది, వాడేం పెద్ద చదవరేం కాదు. ఈ పిల్లకి ఏదో ఉద్యోగం వస్తుంది, వాడికి ఉద్యోగం వచ్చే దారి లేదు. ఈ పిల్ల పెళ్లి కాని యవ్వనస్తురాలు, వాడేమో పెళ్ళై ఇద్దరు ఆడపిల్లలకి అన్నటువంటి తండ్రి కూడాను. చివరికి వాళ్ళమ్మ అంటే అమ్మాయి తాలూకు అమ్మ, ఎక్కడో మేము ఉన్న హుదూద్ తుఫాన్ వచ్చే రోజున తమ్ముడు ఒకసారి మా ఇంటికి వస్తారా అని గుండె బాధేసుకుంటూ ఏడుస్తుందా, ఏడుపులు అర్థమైపోతున్నాయి. చివరికి ఇంటికి వెళ్తే గుండె బాదుకొని ఏడుస్తుంది. భర్త ఏమో ఎవడు సరిగా చూడక వదిలిపెడితే ఈ పిల్ల మీద ఎంతో పెట్టుబడి పెట్టి చదివించుకొని ఆ తల్లి ఎంత కష్టపడిందో మేము ఎరుగుదాం. నేను ఆ పిల్లను కూడా ఒకసారి పిలిపించా, ఎందుకో నాకు కొంచెం ప్రశ్నార్థకం ఉంది నీ జీవితం, ఏంట్రా తల్లి అని అంటే, అంకుల్ అలాంటివేమీ లేవంది. మరి ఇవన్నీ ఏంటో నేనేవో చూపించగానే కాలు పట్టేసుకొని, అంకుల్ మా మమ్మీ చెప్పకండి అంకుల్, నేను ఈ విషయంలో సరిచేసుకుంటాను అంకుల్ అని చెప్పింది. నేను ఎంతో బాగా నమ్మాను. కానీ హుదూద్ తుఫాన్ రోజున వీళ్ళిద్దరు హుదూద్ అయిపోయారు. చివరికి వీళ్ళ అమ్మగారు పోలీస్ కేసు పెడితేను ఆ పోలీస్ స్టేషన్లోనట ఆ ముస్లిం పిల్ల, వినండి, ఈ విడాకులు అయితే అయిపోయింది కానీ అప్పుడప్పుడు పిల్లని చూడడానికి పోతున్నట్టు వీడు వెళ్తుంటే పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి ఆ చిన్న పిల్లలిద్దరూ ఈ పిల్ల కాలు పట్టుకున్నట్టున్నారు. ఆంటీ మాకు ఒకడే డాడీ ఆంటీ, మా డాడీని మాకు వదిలేవా అన్నా కానీ పిల్ల గుండె కరగలేదు, ఆడు గుండె కరగలేదు. చిన్నపిల్లలు ఈ పిల్ల కాలు పట్టుకొని ఆంటీ మాకు ఒకడే డాడీ ఆంటీ, మా డాడీని మాకు వదిలేవా అని ఏడుస్తుంటే వినండి, మరి విడాకులు తీసుకొని మళ్ళీ ఎందుకు పోతున్నాడు? మరి పిల్లల మీద మమకారాన్ని పోయాడు. ఆ పిల్ల ఏడుస్తున్నారు కదా, ఈ పిల్లకే మనసు కరగలేదు. వినండి ప్రియులారా, ఏమండి ఆ వాడికే మనసు కరగలేదు. మొత్తానికి వాళ్ళు ఎటో పోయారులండి, అది వేరే విషయం. కానీ నేను చెప్పగోరే విషయం ఏంటి, ఇలాంటి సంగతులు న్యూస్ పేపర్లో, టెలివిజన్లో, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో జరుగుతూ వస్తున్నాయి. నోవహు రోజుల్లో దేవుడు తీర్పు వర్తమానం ఎందుకు చెప్పినాడు? భూమిని నాశనం చేయబోతున్నాను అని ఎందుకు ఆయన చెప్పవలసి వచ్చిందంటే, దేవుడు ఆశీర్వదించిన, దేవుడు పరిశుద్ధపరిచిన, దేవుడు ఘనముగా ఎంచిన వివాహ వ్యవస్థను ఆనాటి మనుషులు పాడు చేసేశారు. ఆ రోజంతే, ఈ రోజంతే. రెండో సంగతి చెప్తాను వినండి. దేవుని అంత కోపం ఎందుకు వచ్చిందబ్బా? చదువుతాను చూడండి, 6వ అధ్యాయంలో మీకు చదువుతున్నాను 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఓహంతయు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి అని రాసి ఉంది. ఈ వచనంలో ప్రియుల వారి హృదయాలంట చెడిపోయినాయంట, వారి తలంపులు కూడా చెడిపోయినాయంట, వారి ఊహలు కూడా కేవలము చెడ్డవైపోయినాయంట. ఇది చదివినప్పుడు ఈ 3 ఒకటేనేమో అనుకున్నాను మొట్టమొదట, కానీ 3 ఒకటి కాదని తరువాత నాకు అర్థమైంది.
హృదయం అంటే మనం పుట్టిన దగ్గర నుంచి మన దగ్గరే ఉంది మన హృదయం. ఆ హృదయం ఆనాటి మనుషుల యొక్క భూతకాలాన్ని జ్ఞాపకం చేస్తుంది. మీరు పుట్టిన దగ్గర నుంచి మీ హృదయం చెడిపోయిన హృదయమే. మనకు ఇర్మియా గ్రంథంలో కూడా ఇర్మియా అంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించగలవాడెవడు అన్నాడు. సోదరి స్నేహితులారా, హృదయం వారి భూతకాలాన్ని జ్ఞాపకం చేస్తుంటే తరువాత వారి తలంపులంటే ఏనాటి తలంపులు ఆనాటికి వస్తాయి. నిన్నటిగా తలంపులు ఉండవు. అమ్మ వింటున్నారా? ఏనాటి తలంపులు ఆనాటికే వస్తాయి. హృదయం చెడిపోయిందంటే వాళ్ళ భూతకాలం చెడగొట్టుకున్నారు, వారి తలంపులు చెడిపోయినాయంటే వాళ్ళ వర్తమాన కాలం చెడగొట్టుకున్నారు. ఊహలు కూడా చెడిపోయాయంట. ఊహలు భవిష్యత్తుకు ఉంటాయి. నిన్నటికి ఊహలు ఉండవు, ఈ రోజుకు ఊహలు ఉండవు. రేపటి గురించి ఈ రోజుకు ఊహలు కలుగుతాయి. ఊహలు అనేవి భవిష్యత్తు కాలానికి చెందినవి. అంటే వాళ్ళ హృదయం భూతకాలం అది చెడిపోయింది, వాళ్ళ తలంపులు అనగా వర్తమాన కాలం అవి చెడిపోయినాయి, వారి ఊహలు అనగా వారి భవిష్యత్తు కాలం అది కూడా చెడిపోయింది. అంటే వాళ్ళు అన్ని కాలాలు వారు చెడగొట్టుకున్న మనుషులు అన్నమాట. భూత వర్తమాన భవిష్యత్తు కాలాలు చెడగొట్టుకున్న మనుషులు. అన్ని కాలాలు చెడగొట్టుకున్న వాళ్ళకి ఇక వచ్చేది ఒకటే కాలం, దాని పేరే పోయే కాలం. అన్ని కాలాలు చెడగొట్టుకున్న వాళ్ళకి ఇక రావాల్సింది ఒకే కాలం, పోయే కాలం. దేవుడు కొన్ని కాలాలు మనకిస్తాడు. దేవుడు మనకిచ్చిన కాలాలు మనం చెడగొట్టుకుంటే మన ముందు దాపురించేది మనకు పోయే కాలమే, మనకొచ్చేది ఇక పోయే కాలమే. నిజంగా వీళ్ళకి పోయే కాలమే వచ్చింది. మరి దేవుడు ఆశీర్వదించిన వివాహ వ్యవస్థ పాడు చేసుకున్నారు, దేవుడిచ్చిన మంచి కాలాలు చెడగొట్టుకున్నారు. 2 చెప్పాను కదూ, 3 చెప్తాను చూడండి ఏమందో. 6వ అధ్యాయం 12వ వచనంలో, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండేవి. దేవుడు వారి మేలు కొరకు చక్కని మార్గాలు వారి కొరకు ఏర్పాటు చేసి వారు ముందుంచితే వారు అన్ని మార్గాలు చెడగొట్టుకున్నారట. దేవుడిచ్చిన కాలమా చెడగొట్టుకున్నారు, దేవుడిచ్చిన మార్గాల చెడగొట్టుకున్నారు, దేవుడిచ్చిన వివాహ వ్యవస్థ చెడగొట్టుకున్నారు. ఇలాంటి మనుషులను ఇక భూమి మీద నుంచి నేను ఇక భూమిని చెడగొట్టుకోలేనుగా అని దేవుడు అన్నాడు. నోవహు, ఇదిగో భూమి మీద వారికి భూమి మీద ఉండకుండా వారిని నాశనం చేయగోరుతున్నాను అన్నాడు. అయితే నీ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకో అంటే నోవహు చూడండి ఎంత బాగుందో. 22వ వచనం, 6వ అధ్యాయం 22వ వచనంలో ఉంది, నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. యావత్తు చేసిన మాట చాలా ప్రాముఖ్యం. దేవుడు ఓడను చేయమన్నప్పుడు ఇవ్వండి, చితిసార మ్రాణుతో చేయమన్నాడు. ఆ కర్రనేమో అక్కడ కాదు, ఆ కొండల మీద ఉన్న కర్రను తీసుకుని వచ్చి ఇక్కడ ఓడను సిద్ధం చేస్తుంటే ఒకవేళ ఏదైనా కర్ర ముక్క మళ్ళీ అవసరమైతే దేవుడు చెప్పినట్లుగా చెయ్యాలి గనక మళ్ళీ పోయి కర్రలు కొట్టుకొని వచ్చి దేవుడు చెప్పినట్లు యావత్తును క్రమంగా చేశాడట ఆయన. ఇక క్రమంగా చేయటం అయిపోయిన తర్వాత చివరికి ఏం జరిగిందో చెప్తాను వినండి. ఆ కర్రను కోసుకుని వచ్చి ఆ కర్రతో ఓడను సిద్ధం చేసి సుమారు బైబిల్ పండితులు ఏదో లెక్కలు కట్టి 120 సంవత్సరాల వరకు చేశాడట. 120 సంవత్సరాలు ఆ ఓడను సిద్ధం చేస్తూ ఏం చేసేవాడట ఆయన? పేతురు రాశాడు మరో దగ్గర. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో స్నేహితులారా, వాడను చేస్తూనే ఉన్నాడు, తన కుటుంబంతో వాడను సిద్ధం చేస్తూనే ఉన్నాడు. చేస్తూనే అతను చేసిన పనింటో తెలుసా? 5వ వచనంలో ఇలా రాసి ఉంది, వినండి ప్రియులారా, చదువుతా. నీతిని ప్రకటించిన నోవహు అని రాసి ఉంది. నీతిని ప్రకటిస్తూ ఉన్నాడు. ఒరే బాబు, నేను దేవుని కృపను పొందిన వాడినైతిని, దేవుని విశ్వాసం ఉంచాను కనుక నీతిమంతుడయ్యాను, మీ కళ్ళ ముందు ఎలా నీతిగా బ్రతుకుతున్నాను అది కూడా మీరు చూస్తూనే ఉన్నారు కనుక మీరు నీతిమంతులు అవ్వడానికి మీరు రండిరా, దేవుని విశ్వాసం ఉంచండి, నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి అని ఈ 120 సంవత్సరాలు అలాగా ప్రకటిస్తూనే ఉన్నట్ట. ప్రకటించే పని అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగిందో చదువుతాను చూడండి. ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనంలో, అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండును ఆ ప్రవాహ జలములు తప్పించుకున్నటకై వాడలో ప్రవేశించిరి, లోపలికి వచ్చేశారు.
దేవుడు తీర్పు తీరుస్తానన్నాడు. ఇగో నీతి వర్తమానం మీకు చెబుతున్నాను, నేను ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డానో నేనే మీకు రుజువు, ఎలా నీతిగా బ్రతుకుతున్నానో నేనే మీకు సాక్ష్యం అని 120 సంవత్సరాలు ప్రియులారా దేవుని మాటలు చెబుతూనే దేవుడు చెప్పిన ప్రకారం జీవిస్తూనే బ్రతికి చివరికి ఓడలో ప్రవేశించేసరికి నేను అనుకుంటాను, నోవా అలా ప్రకటిస్తున్న ఆ రోజుల్లో ఆ మనుషులంతా ఇలాగే అని ఉంటారు. ఏంటి, పైనుంచి వర్షం పడుతుందా, నీళ్ళొచ్చి ముంచేస్తాయా, నువ్వు బ్రతకడానికి ఓడని సిద్ధం చేసుకుంటున్నావా, అసలు పైనుంచి నీళ్లు కురవడం ఏంట్రా అని చెప్పే ప్రియుల ఎగతాళే చేసుంటారు. దేవుని తీర్పు వర్తమానాలు ఎప్పుడూ మనుషులకు అపహాస్యమే. ఎందుకో చెప్పమంటారా, అప్పటి వరకు పైనుంచి వర్షం పడలేదట. ఇవడ నేల మీద నుంచి లేచినటువంటి ప్రియులార ఆ తేమ వలన భూమి పండుతూ వచ్చిందని ఆదికాండం 2వ అధ్యాయంలోనే ఆ సంగతిని మనం చూస్తాం. ప్రియులార చదువుతున్నాను చూడండి. ఆదికాండం 2వ అధ్యాయంలో ఇలా రాసి ఉంది. ఆదికాండం 2వ అధ్యాయం 6వ వచనంలో, అయితే ఆవిరి భూమి మీద నుండి లేచి నేలనంతటిని తడిపాను, అలాగ మనుషులు పండించుకొని బ్రతుకుతున్నాడు. పైనుంచి వర్షం అది కురవటం అనేది ఇదివరకు జరిగిన సంగతి కాదు. వర్షం కురవడము అది వరకు జరిగిన సంగతి కాదు. తను కాపాడుకోవడానికి వాడ తయారు చేయబడ్డం అది వరకు జరిగిన సంగతి కాదు. అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత నోవా హెచ్చరించబడిన వాడై చెబుతూ ఉంటే వారు ఎగతాళి చేస్తూనే ఉన్నారు. చివరికి తీర్పు రోజు రానే వచ్చింది. ప్రియులారా వినండి, వారు ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోయినారో దేవుడు ఏం చేశాడో చదువుతాను చూడండి. 16వ వచనం, ఆదికాండం 7:16లో ఇలా రాసి ఉంది. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగది ఆడది ప్రవేశించను. అప్పుడు యెహోవా ఓడలో అతనిని చెప్పండి ఏం చేశాను, మూసివేశాను. నోవా లోపలికి వెళ్ళి గడి పెట్టుకోవాలా. నోవా లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడే పైన తలుపు వేసి మూసేశాడట. మూసేసిన తర్వాత నేను అనుకుంటాను, ఇలా ఊహిస్తున్నాను, పైనుంచి ఒక చిన్న చుక్క చినుకుపడి ఉంటుంది. అబ్బా ఇదేంటే చల్లటి నీటి బొట్టు ఒట్టి మీద పడింది అని సంబరపడి ఉంటారు. టపటపా చినుకులు పడుతున్నాయి, భలే డ్యాన్స్ వేసుంటారేమో చినుకులు పైనుంచి పడుతున్నాయని. నెమ్మదిగా నీళ్ళు కాస్త పెరిగి ఏమండి చీలమండలు ములిగినాయి. ఇదేంట్రా ఇంత నీరైంది భూమి మీద, పైనుంచి అలాగే కురుస్తూ ఉంది అని అనుకున్నారు. మోకాల వరకు నీరు పెరిగింది. అది చూశాక కొంచెం ఆందోళన వచ్చి ఉంటుంది. అది కాస్త నడుములోతు వరకు నీరైపోయింది. ఇంకా భయం వచ్చి ఉంటుంది వాళ్ళకు. ఇంకా నీరు పెరిగిపోతుంటే నేను ఊహిస్తుంటాను, ఆ ఓడలో ఉన్న నోవా కేకలు వేస్తున్నారు, నోవా తాతయ్య తలుపు తెరవ్వా మేము వస్తాము, నోవా బాబాయ్ తలుపు తెరవ్వా నేను కూడా వస్తాను, నోవా మామయ్య గారు తలుపు తెరుస్తారా నేను కూడా వస్తాను. ఒరే 120 సంవత్సరాలు చెప్పాను కదరా, మీరు వివాహ వ్యవస్థన పాడు చేసుకుని దేవుని దృష్టి కోపం తెప్పించారు. మీరు అన్ని కాలాల చెడగొట్టుకుని దేవుని కోపం తెప్పించారు. దేవుని మార్గాల మీరు తొలగించేసుకుని దేవుని కోపం తెప్పించారు. ఆయన మించిపోయింది లేదు. దేవుని విశ్వాసం ఉంచండి, దేవుడు కృప కలిగిన వాడు, మీరు మారు మనసు పొందండి అని పిలిస్తే నన్ను ఎగతాళి చేశారు కదరా, మీరు అపాసం చేశారు కదా. నేను ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. నేను లోపల గడి వేసుకుంటే తలుపు తీసి లోపలికి రండిని పిలిచేవాడినేమో కానీ నేను లోపల వేసుకోలేదురా, దేవుడు పైనుంచే తలుపు మూసేశాడు, నేనేమి చేయగలిగింది లేదు అన్నప్పుడు అపహాస్యం చేసే వాళ్ళంతా కూడా నీటి అడుగుకు ముంచబడి వాళ్ళు చచ్చారు. ఇదంతా మీకు ఎందుకు చెప్పాను అంటే, ఆ రోజులకి ఈ రోజులే పెద్ద తేడా లేదు. ఆ రోజుల్లో మనుషులు ఎట్లున్నారు, ఈరోజు మనుషులు అలాగే ఉన్నారు ప్రియులారా. కానీ దేవుని సేవకులు, దేవుని సంఘం, ఒరే దేవుడు తీర్పు తీరుస్తాడు, మారు మనసు పొందండి రా, దేవుని విశ్వాసం ఉంచండి అమ్మా, మీ పాపాల విషయమే పశ్చాత్తాపడని అరుస్తుంటే అపహాస్యం చేయటం, ఎగతాళి చేయటం, ఎక్కిరించడం అలవాటైపోయింది ఈనాటి మనుషులకు. చెయ్యి ఎంత బాగా ఎగతాళి చేయగలుగుతావో, వెక్కిరించు ఎంత బాగా వెక్కిరించగలవో, అపహాస్యం ఎంత బాగా అపహాస్యం చేయగలవో. కానీ దేవుడు తీర్పు తీరుస్తాడు అనే మాట అయితే నిజం. దీన్ని ఎవడూ తప్పించుకోలేడు. అమ్మ వింటున్నారు కదూ, తీర్పు తీర్చుటకు నా తండ్రి నాకు సర్వాధికారం అప్పగించి ఉన్నాడు. నా తండ్రి ఎవరికని తీర్పు తీర్చడు కానీ అందరకు తీర్పు తీర్చేవాడిని నేనే.
అని యేసయ్య చెప్పాడు. పేతురు అన్నాడు, దేవుని తీర్పు దేవుని ఇంటి యొద్దనే మొదలైతే సువార్త వినని వారి గతేమైపోతుందో అని అరిచాడు. పౌలు కూడా చచ్చిపోయినా నేను తిరిగి లేపి పునరుత్థానమిచ్చి దేవుడు తీర్పు తీరుస్తాడు అని పౌలన్న కూడా చెప్పాడు. కనుక ఇది మొదటి దృష్టాంతం. నోవా దినముల్లో దేవుడు తీర్పు వర్తమానం చెప్పాడు, ఆ తీర్పు వర్తమానం జరిగిపోయింది. అమ్మ వింటున్నారా మీరంతా? ఎక్కడ ఉన్నారా? రెండో తీర్పు చూపిస్తాను మీకు. అదే ఆదికాండం చదువుతున్నాను చూడండి ప్రియులారా, 19వ అధ్యాయం. అదే ఆదికాండం 19వ అధ్యాయం చదువుతున్నాను. ఈ మంచి మాట చూడండి, ఇలా రాసి ఉంది. 13వ వచనం, మేము ఈ చోటు నాశనము చేయవచ్చుతిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాన్ని నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపెనని చెప్పగా, లోతు అనే మనుషుని యొద్దకు దేవుని దూతలు వచ్చి చెబుతున్నారు, బాబు దేవుడు ఈ చోటు నాశనం చేయడానికి మమ్మల్ని పంపించినాడు, దేవుడు దీనికి తీర్పు తీర్చబోతున్నాడు అన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాల మీదకు దేవుని తీర్పు సంభవించనయ్యుంది. అరే వీళ్ళేం చేశారండి? దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకోవడానికి కారణాలు ఏంటి అంటే చూపిస్తారు చూడండి. అదే 18వ అధ్యాయం 20వ వచనంలో రాసి ఉంది, మరి యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది గనుకను వాటి పాపం బహు భారమైనది గనుకను అన్నాడు. సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజల పాపం దేవుని దృష్టిగా చాలా భారంగా ఉందట. అమ్మ వినండి, వారి పాపం దేవుని దృష్టిలో భారంగా ఉంది. ఏం చేసుంటారు వారి పాపం అని అంటే ప్రియులారా, ఒక దేవుని దాసుడు ఒక పుస్తకాన్ని రాస్తూ ఒక చరిత్ర పుస్తకాన్ని కోట్ చేసినాడు. నేను కూడా చరిత్ర పుస్తకం నాకు దొరికితే చూశాను. సొదొమల కంట రోజుల్లో 3 రకాల పిచ్చులు ఉండేవంట. దీని సొదొమ పిచ్చులు అన్నారు. ఎక్కడున్నారా మీరంతా? ఏ పిచ్చులు ఇవి? సొదొమ పిచ్చులు. ఈ సొదొమ పిచ్చులు ఈనాటి తరానికి కూడా బాగా ఎక్కినాయనిపించింది నాకు. సరే, మొదటి పిచ్చి ఏంటో చెప్తాను వినండి. సొదొమ పిచ్చిలో మొదటి పిచ్చి వీరికి సరదాల పిచ్చి అంట. ఏం పిచ్చమ్మా? సరదాల పిచ్చి. ఎవడు సరదాగా ఉండాలి జీవితం అనుకునే సరదాల పిచ్చి. ఈ రోజున సరదాల పిచ్చిలో పడి చెయ్యరాని పనులు చేస్తూ వినండి, చెబడి చెయ్యరాని కార్యాలు చేస్తూ ఉండకూడని వ్యసనాలతో మనుషులు మిగిలిపోతున్నారు. ఏమిట్రా నిన్న అట్లా పడిపోయావు, అక్కడ తాగినావేంట్రా అంటే ఏదో సరదాకలే అంటున్నాడు. సరదా అంట. ఏమిట్రా బాబు జుత్తుకంతా రెబ్బను కట్టుకొని పాములాగా ఆడేమిట్రా రోడ్డు మీద? మేము రోడ్డు మీద చూసినప్పుడు ఏదో వాడు నాగిని మ్యూజిక్ వేసాడు, నువ్వు నాగుపాములాగా దొర్లేవు. ఏమిట్రా దొర్లాట, ఏమిట్రా రంగులు, ఏమిట్రా రెబ్బను కట్టుకొని వేషాలంటే ఏదో సరదాకలే అంటున్నారు మనుషులు. ఈ రోజున మనుషులకు సరదాల పిచ్చెక్కింది. ఇదొకటి. సొదొమ గొమొర్రా వాళ్ళకు మరో పిచ్చి ఉందట. వాళ్ళకి రెండో పిచ్చి ఏంటో తెలుసా? సోకుల పిచ్చి. ఇటమ్మా సోకుల పిచ్చి. ఈ రోజున కూడా సోకుల పిచ్చి ఎంత పెరిగిందో. ఈరోజు నేను సుధాకర్ అన్న ఎయిర్పోర్ట్లో కూర్చుంటే ఒకడేమో మా అవతల వైపు కూర్చున్నాడు. ఆడు చూస్తే నాకు కొంచెం నవ్వొచ్చింది. ఎందుకు నవ్వొచ్చిందంటే మా శ్రీకాకుళం ఆడవాళ్ళు మెట్ట పెట్టుకుంటారు ఇట్లా నెత్తి మీద. ఈడికే మైదా రోగమో కానీ ఇదంతా క్రాఫ్ అంతా వేయించుకొని జుత్తంతా మీదకు తెచ్చి అక్కడ మెట్ట పెట్టాడు. ఈడికే మైదా రోగమో. ఏమిట్రంటే సోకులు పిచ్చి. ఆడి పిచ్చి ఆడిది, ఆడి వెర్రి వాడికి ఆనందం. మనం ఏమనగలం కానీ మొత్తానికైతే నెత్తి మీద మెట్ట పెట్టుకున్నట్టు కనబడ్డాడు. పోనీ సరే, వాడి సంగతి అట్లా వదిలేసేయండి. వినండి, ఆడవాళ్ళు కూడా కొంతమంది చూస్తుంటాం. మేము ఏమంటే తిరిగి వచ్చాం, అక్కడ తిరుగుతుంటాం, మాకు కనబడుతుంటారు. ఈ ఆడవాళ్ళకి ఏమి సోకులు పిచ్చో కానీ ఇలా ముందు పీక్కుంటూ రింగులు బిందు లాక్కుంటుంది. ఏమిటంటే పప్పీ కుక్కంట. ముందుకేమో జుత్తు పీక్కొని పప్పీ అవుతుంది. వినండి ప్రియులారా, నేను ఈ మధ్య చూస్తున్నానండి. మీ వైపు బాగున్నారులేండి మీరు, గిరిపురం వాళ్ళు కానీ మా విశాఖపట్నంలోకి వచ్చి చూసిన కొంతమంది ఆడాళ్ళకి వీళ్ళకేం మైదా రోగం అనుకుంటాను నేను. ఇలాగ ఈ జబ్బకు కన్నం, ఇలాగ ఈ జబ్బకు కన్నం, వీపుకో పెద్ద కన్నం. ఏమిటో అక్క అంటే జబ్బల కన్నాలు బ్లౌజ్ అంటే. ఆడపిల్ల ఒళ్ళు కప్పుకుంటే సంసారి, ఆడపిల్ల ఒళ్ళుకు చూపించుకుంటే వేశ్య అంటాం. ఆ సినిమాల్లో పనిచేసేటువంటి దానికి డబ్బులు కావాలి గనక అదొక వేశ్యలాగా ఒళ్ళు చూపించుకుంటే ఇవ్వండి. వీధిలో, ఊర్లో, సమాజంలో బ్రతుకుతున్న కొంతమంది ఆడపిల్లలు కూడా ఈ సోకులే మరిగారన్నమాట. అమ్మ వింటున్నారా మీరంతా?
సోకుల పిచ్చి. ఆ రోజున సొదొమ గొమొర్రా వాళ్ళది సరదాల పిచ్చి, ఈ రోజున మనుషులది సరదాల పిచ్చి. ఏమిట్రా వ్యసనాలు, ఏమిట్రా అలవాట్లు, ఏమిట్రా తిరుగులు, ఏమిట్రా డాన్సులు, ఏమిట్రా నీ వేషాలంటే సరదాల పిచ్చి. వాళ్ళకి సోకులున్నాయి, మనకి సోకులున్నాయి. సొదొమ గొమొర్రాలకు మరొక పిచ్చి ఉందట. ఆ పిచ్చి పేరేంటో చెప్పమంటారు, వింటున్నారా లేదా మీరు? మూడో పిచ్చి ఏంటో తెలుసా? సరసాల పిచ్చి. వీళ్ళ సరసాలు కాస్త ఎంత ముదిరిపోయినాయంటే, వింటున్నారా మీరంతా? మగవాడితో స్వాభావిక విరుద్ధమైన పాపం చేస్తాడట. ఆడపిల్ల మరొక ఆడపిల్లతో వీరిని స్వాభావిక విరుద్ధమైన పాపం చేస్తుందట. అంటే స్వలింగ సంపర్కులు తయారయ్యారు. అందుకే దేవుడు అంటాడు, సొదొమ గొమొర్రా పాపం నా దృష్టిగా చాలా భారంగా ఉంది. ఇది నా స్వరూపంలో చేయబడిన మనుషులు, నేనిచ్చిన ప్రాణవాయువుని పీల్చుకుంటున్న మనుషులు, నేను పెట్టిన జీవాత్మను కలిగిన మనుషులు ఏమిట్లా తయారైనారు వీళ్ళు? మగవాడా, ఆడది ఆడదా? నేను మగవాడిని ఆడపిల్లతో పెళ్లి చేశా, ఆడపిల్లగా మగాడినిచ్చా, అంతేగాని మగాడు ఆడదేంటి? రోమాపత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో దీనిని పౌలు తుచ్చమైన కోరికలు అన్నాడు. ఈ పిచ్చి కూడా బాగా పెరుగుతుంది మన భారతదేశంలో. ఇదివరకు కొంచెం ఇలాంటి పాడు పనులు చేస్తే ఇలాంటి ఉంటాయా అని అట్లా అనుకునే వాళ్ళం, కానీ అవి కాస్త పెరిగిపోయి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి మగాళ్ళ పెళ్లి చేసుకోవచ్చని తీర్పు చెప్పండి, ఆడది మేము పెళ్లి చేసుకోవచ్చని తీర్పు చెప్పండి అని సుప్రీంకోర్టు వరకు పోయారు వీళ్ళు. అమ్మ వింటున్నారా? ఆ మధ్య ఒకసారి వినండి, ఈనాడు పేపర్ వాడు 2 ఆడపిల్ల ఇంటర్వ్యూ చేశాడు. మా విశాఖపట్నం యూనివర్సిటీలో చదువుతున్న పిల్ల ఇంటర్వ్యూ చేశాడు. ఏమిటమ్మా మీరిద్దరు ప్రేమించుకున్నారంటారేంటి, మీరిద్దరు ఆడపిల్లలే కదా అంటే, ఒక పిల్ల అంటుంది, మగపిల్లాడితో ఉండడం కంటే ఆడపిల్లతో ఉండడమే నాకు ఇష్టమవుతుంది అంది. ఆయన చాలా ప్రశ్నలు అడిగి నన్ను అమ్మాయితో వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారట, వీళ్ళు కలిసి సహజీవనం చేస్తున్నారట. ఇది అవ్వ ఇది ఎక్కడైనా కని విరిగే మాటేనంటే వచ్చేసిందండి భారతదేశానికి, మా విశాఖపట్నానికి వచ్చేసింది. ఒక ఆయన అంటాడు, రాత్రి 11 గంటల నుంచి 3 గంటల వరకు అందమైన అబ్బాయి ఆర్టీసీ కాంప్లెక్స్లో యూనివర్సిటీ క్యాంపస్లో తిరగాలంటే భయం వేసే రోజులు వచ్చాయంట మాకు. అందమైన మగపిల్లాడు వినండి, ఆ వాడు రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, లేకపోతే వినండి యూనివర్సిటీ క్యాంపస్ దగ్గర ఒంటరిగా తిరగాలంటే భయం వేసే రోజులు వచ్చేసాయంట. ఓ పెద్ద ఆయన చెప్తున్నాడు. ఏమిట్రా అంటే సరసాల పిచ్చి. తుచ్చమైన కోరికలకు లోబడి ఈ సరసాల పిచ్చిలో పడ్డారు. సరే, ఈనాటి మనుషుల సంగతి వదిలేసేయండి. లోతు రోజుల్లో ఉన్న మనుషులు అలాగే ఉన్నారు. వీళ్ళకి సరదాల పిచ్చి, సోకుల పిచ్చి, చివరికేమో చెప్పండి ఏంటట సరసాల పిచ్చి. ఇలాంటి మనుషుల వలన వారి పాపమును బట్టి ప్రియులారా అది నాకు చాలా భారం అనిపిస్తుంది కనుక నేను నాశనం చేయబోతున్నానని చెప్పి దేవదూతల ద్వారా లోతు ఇంటి వారి కబురు వస్తే లోతు లేచి అల్లుళ్ళ దగ్గరికి పోయి చెప్తున్నాడు ఈ మాట. చూడండి ఏం చెప్పాడో చదువుతాను. ఆదికాండం 19:14 చూడండి. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెను పెండ్లాడనయ్యున్న తన అల్లులతో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణం నాశనం చేయబోతున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవాని వలె ఉండెను. ఇదేంట్రా మన మామయ్య మనతో ఎటకారం ఆడుతున్నాడా? మన మామయ్య గారు ఎగతాళి చేస్తున్నాడా మనల్ని? ఆకాశం నుంచి చినుకులు పడ్డం చూసాం కానీ, వర్షం పడ్డం చూసాం కానీ అగ్ని గంతకాలు కురుస్తాయంటాడే. ఇదంతా ఉత్తుదే. మామ కొంచెం దిమాగ్ ఖరాబ్ అయింది, మన మీద ఎటకారం మాట్లాడుతున్నాడు, ఎగతాళే చేశారట. అక్క చెల్లి తమ్ముడన్నా వినండి, నేను మళ్ళీ చెప్తా, దేవుడు తీర్పు తీరుస్తాను అని చెప్పాడు అంటే ఆయన చేసి మరి చూపిస్తాడు. ఆకాశము భూమి గతించిపోయినా కానీ ఆయన మాట సున్నైనా ఒక పొల్లైనా తప్పిపోదు, అది నెరవేర్పుకొచ్చి తీరుద్ది. ఆలస్యమై తవ్వచ్చేమో కానీ అది నెరవేర్పుకు రావటమైతే ఖాయం. చివరికి ప్రియులారా, దేవుడు విశేష కనికరము చేత అక్కడ అబ్రాము చేసిన ప్రార్థన ఆలకించి లోతింటి వారిని కదిలించడానికి ప్రయత్నం చేశాడు. చివరకు లోతు, అతని భార్య, 2 కుమార్తెలు, వాళ్ళకే బయటికి రావడం పెద్ద ఇష్టం అవ్వడం లేదు, లాగాడు మరి బయటికి.
నేను అనుకుంటాను, పైనుంచి అగ్ని గంధకాలు కురుస్తూ ఉండగా, అయ్యో మామయ్య గారు చెప్పారు, అయ్యో లోతు గారు చెప్పారు, లోతు అంకుల్ చెప్పాడు, అయినా మేము చెప్పిన మాట వినలేదే, మేము మార్పు చెందడానికి ఇష్టపడలేదు, పశ్చాత్తాపడడానికి ఇష్టపడలేదని చివరికి అగ్ని గంధకాలతోనే వారు నాశనం అయిపోయారు. ఇది రెండో దృష్టాంతం. మొదటి దృష్టాంతం నోవా రోజుల్లో జరిగింది, రెండో దృష్టాంతం లోతు దినాల్లో జరిగింది. కారణాలు కూడా చెబుతూ వచ్చాను. ఏ కారణాన్ని బట్టి ఈ తీర్పు దేవుడు ప్రకటించవలసి వచ్చిందో చెప్పాను. మూడో దృష్టాంతం కొంచెం ప్రాముఖ్యమైనది, బాగా వినండి. ఇది చెప్పి నేను ముగింపుకు వచ్చేస్తాను. ఒక మారు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన యెరూషలేముకు తన శిష్యులతో పాటు పోయినాడు. యేసు ప్రభువారు శిష్యులు ఆ పట్టణానికి వెళ్ళిన తర్వాత, యెరూషలేముకి వెళ్ళిన తర్వాత శిష్యులంతా దగ్గరికి చేరి, ఏమండి నేను అనుకుంటాను, ప్రభా చూసావా ఈ పట్టణం ఎంత బాగుందో, ఈ పట్టణంలో ఈ మందిరం ఎంత బాగుందో చూసావా, సొలొమోను కట్టాడు, సొలొమోను కట్టాక అది పాడైపోతే మళ్ళీ జెరుబ్బాబెలు యెహోషువాలు కట్టారు, అది కాస్త కొంచెం పాడైపోతే ఈ రాజు హేరోదు కూడా కొంచెం రిపేర్లు చేయించినాడని అన్నీ చూపిస్తే యేసు ప్రభువారు వినండి ప్రియులారా ఏమన్నారో, ఏం జరిగిందో చదువుతా. మత్తయి సువార్త 24 అధ్యాయం 1 వచనం చూడండి. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయన చూపించవచ్చిరి. ప్రభా చూడు, యెరూషలేము దేవాలయం ఎంత బాగుందో, దీని కట్టడాలు చూడంటే, ఇప్పుడు ఒక విషయం చెప్తాను. యేసయ్య చూశాడు, నచ్చితే నచ్చిందని చెప్పాలి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి, అంతే కదండి. సొలొమోను కట్టాడు, పాడయింది. తర్వాత జెరుబ్బాబెలు యెహోషువాలు కట్టారు, అది పాడైంది. ఇప్పుడు హేరోదు కొంచెం రిపేర్లు చేశాడు. ఇప్పుడైతే మందిరం చాలా శృంగారంగానే ఉందిగా, అందంగానే ఉందిగా. చూసినటువంటి యేసు నచ్చితే నచ్చిందని చెప్పాలి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి. నచ్చిందని చెప్పలేదు, నచ్చలేదని చెప్పలేదు, వేరొక మాట చెప్తున్నాడు. చూడండి 2వ వచనంలో, అందుకాయన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైన ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఇది యెరూషలేము మీద ఆయన ప్రకటించిన తీర్పు. యెరూషలేము ప్రజల మీద ఆయన ప్రకటించిన తీర్పు. రాయి మీద రాయి లేకుండా పడద్రోయబడుతుంది అన్నాడు. అరే ఎందుకంటే ఈ మాట ప్రభు చెప్పాల్సి వచ్చింది? ఇదే కాంటెక్స్ట్లో మరికొన్ని మాటలు డాక్టర్ లూకా గారు గ్రంథస్థం చేశారు. ఆ మాటలు కూడా చూపిస్తాను చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయం 42వ వచనం 41 నుంచి చదువుతారు. ఆయన పట్టణమును సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకున్న ఎడల నీకు ఎంతో మేలు గాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రకార నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేలను కలిపి నీలో రాయి మీద రాయి నిలిచి ఉండనీయనని దేని గుండా ఈ దినములు వచ్చునని చెప్పాను. చాలా భయంకరమైన తీర్పు మాటలు ఇవి, చాలా భయంకరమైన తీర్పు మాటలు ఇవి. నువ్వు ఈ దినమందైనా సమాధానకరమైన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే నీకెంతో మేలు. కోడి తన పిల్లలను తన రెక్కల కింద చేర్చుకోవాలి, ఎలా ఉంటుందో నేను అలాగే ఉన్నాను, కానీ నువ్వు రానోళ్ళనుంటివి, నువ్వు రాలేదు నా రెక్కల కిందకు. అయితే శత్రువులు వస్తారు, గట్టు కడతారు, ముట్టడి వేస్తారు, అన్ని ప్రక్కలని అరికట్టేస్తారు, నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నీ నేలను కలిపేస్తారు, రాయి మీద రాయి నిలవని రోజులు వస్తాయి అన్నారు. ఒరి యెరూషలేం మీద, యెరూషలేం ప్రజలైన యూదుల మీద యేసయ్య ఇంత తీర్పు మాటలు ఎందుకు ప్రకటించవలసి వచ్చింది? ఆలయం చూడు బాబు, ఇది ఎంత బాగుందో అంటే బాగుందని లేదు, బాగులేదని లేదు, కానీ తీర్పు మాటలు ప్రకటించినారు ఆయన. అంత తీర్పు మాటలు యెరూషలేము మీద, యెరూషలేం ప్రజల మీద ఎందుకు ప్రకటించవలసి వచ్చిందంటే, చాలా రోజులుగా నేను నీ దగ్గరగా నా ప్రవక్తలను పంపిస్తున్నాను, నా సేవకులను పంపిస్తున్నాను, నా మాటలు నీకు వినిపిస్తున్నాను, అయినా నువ్వు నా రెక్కల కిందగా నువ్వు రావటం లేదన్నాడు కదా. ఏం ప్రకటించినాడు దేవుడు? ఒక ప్రవక్త ఉదాహరణ చూపిస్తాను. ఈ యెరూషలేం ప్రజల దగ్గరకు దేవుడు తన ప్రవక్తను పంపించి ఏం చెప్పాడు, వాళ్ళు ఎలా ఉన్నారో చదువుతాను చూడండి. ఇర్మియా గ్రంథం 2వ ముగింపుకు వస్తున్నాను, బాగా వినండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా వ్రాసి ఉంది, మీ కొరకే చదువుతున్నాను ఈ మాట. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం
చదువుతున్నాను చూడండి ప్రియులారా, ఇలా వ్రాసి ఉంది 5వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుంచి దూరముగా తొలగిపోయారు. యెరూషలేము మీదకు, యోధా ప్రజల మీదకు యేసు ప్రభు ఈ తీర్పు వర్తమానం ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఈ యెరూషలేము ప్రజలు యోధా వారు దేవుని విడిచి దూరంగా తొలగిపోయారంట. నా దగ్గర ఉండండి రా బాబు, నాకు సమీపంగా బ్రతకండి అని అంటే ఆయన యొద్ద నుంచి దూరంగా తొలగిపోయారంట. సరే, దూరంగా తొలగిపోవటం ఒక నేరం. అక్కడ ఆగలేదు వాళ్ళు, మరికొంచెం దిగజారారు. చూపిస్తాను చూడండి. ఇర్మియా గ్రంథం అదే 2వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి ప్రియులారా, 13వ వచనం ఇలా రాసి ఉంది, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటనైనా నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు బద్దలైన తొట్లను, నీళ్ళ నిలవని తొట్లను తొలిపించుకున్నారు. నేను జీవజలపు ఊటను నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళడమే నేరం. దూరంగా వెళ్ళిన వారు నన్ను విడిచిపెట్టేశారు పూర్తిగా అన్నాడు. ఇది 2వ మాట. వినండి. యేసు ప్రభు కనికర సంపన్నుడు, ప్రేమాపూర్ణుడు. ఇంత కోపంగా తీర్పు వర్తమానం ఎందుకు చెప్పాల్సి వచ్చిందో, దూరంగా వెళ్ళారు తన ప్రజలు. మొదటి తప్పు, తను విడిచిపెట్టేశారు. 2వ తప్పు. 3వ తప్పు చూపిస్తాను చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలోనే ఇలా రాసి ఉందమ్మా, చదువుతున్నాను చూడండి. 31వ వచనం ఇలా ఉంది, 2:30. ఈ తరము వారులారా వినండి. యెహోవా సెలవిచ్చు మాట లక్ష్య పెట్టండి. నేను ఇశ్రాయేలీయులకు అరణ్యమలైపోతున్నా అంటూ కిందకు వచ్చేసరికి అంటాడు. 32వ వచనం, క్షమించండి, 32 చూడండి. కన్యక తన ఆభరణములను మర్చున, పెండ్లి కుమారి తన వడ్డానమును మర్చున, నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను మర్చిపోయారు. దూరం వెళ్ళిపోయారు, విడిచిపెట్టేశారు, ఇప్పుడేమో మర్చిపోయారు. ఎవరండి వీరంటే దేవుని పిల్లలే. ఎవరండి వీరంటే దేవుని ప్రజలను, ఇశ్రాయేలీలే. పస్కాను ఆచరించిన వాళ్ళు కాదా? ఆచరించారు వీళ్ళ పితరులు. ఎర్ర సముద్రం దాటి వచ్చిన వారు కాదా? ఎర్ర సముద్రం దాటి వచ్చిన వారు. మన్నా తిన్న ప్రజలు కాదా? మన్నా తిన్న ప్రజలే. బండలో నీళ్లు తాగలేదా? నీళ్లు తాగిన ప్రజలే. దేవుడిచ్చిన కనానులో ఆశీర్వదించబడలేదా? ఆశీర్వదించబడ్డ ప్రజలే. ఏమైంది వీళ్ళకిప్పుడు? దూరం వెళ్ళిపోతున్నారు. నాకు చివరికి నన్ను విడిచిపెట్టేశారు, చివరికి నన్ను మర్చిపోయారు. మర్చిపోతే దేవుడు అంటున్నాడు. ఈ చివరి మాట చూపించి ముందుకెళ్తాను రండి ప్రియులారా. అదే ఇర్మియా గ్రంథంలో చదువుతాను చూడండి. 6వ అధ్యాయం 16వ వచనంలో యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మార్గాల్లో నిలిచి చూడండి, పురాతన మార్గాల గురించి విచారించండి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి తెలుసుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుందని అంటే వారు అంటున్నారట, మేము అందులో నడుచుకున్నామని చెప్పుచున్నారు. మార్గాలు విచారించండి బాబు, మీకు నెమ్మది కలిగే మార్గం ఏదో మీరే పరీక్షించి తెలుసుకోండి. మీ ముందు నా మార్గాలు మీ ముందు పెట్టాను రండి అంటే, నీవు మా ముందు ఇచ్చిన మార్గాల్లోనికి మేము రాము అంతే. ఏమి మెడబిరుసుతనం అండి, ఏమి అహంకారం అండి, ఏమి బుర్ర తిరుగుడు అయినవండి వీళ్ళది. దూరంగా పోయారు, విడిచిపెట్టేశారు, మర్చిపోయారు. నా మార్గాలు నడవంటే మేము నడవమని చెప్తున్నారు. 8వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి అంటాడు, అసలు పశ్చాత్తాపడే బుద్ధే లేదండి వీళ్ళ దగ్గర. ఒక్క పేజీ తిప్పండి, చూపిస్తాను మీకు. దాని తర్వాత మనం ముగింపుకు వస్తాం. చదువుతాను చూడండి. 8వ అధ్యాయంలో ఆయన అంటాడు చూడండి ప్రియుల, 5వ వచనంలో, యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహం చేస్తున్నారు, వారు మోసాన్ని ఆశ్రయం చేసుకుని తిరుగు రామని అలా చెప్తున్నారు. తిరిగి రారంట వీళ్ళు. ప్రియులారా, అక్కడే 6వ వచనంలో అంటాడు, ప్రియులారా, యుద్ధమునకు చొరబడు గుర్రముల వలె ప్రతివాడు తనకిష్టం వచ్చిన మార్గం తిరుగుతున్నారు. తమకిష్టం వచ్చిన మార్గమును తిరుగుతున్నారు. ఆ 9వ వచనం కిందకు వచ్చేసరికి అంటాడు, యెహోవా వాక్యమును నిరాకరించిన వారికి ఏ పాటి జ్ఞానము కలదు? నా వాక్యము వీళ్ళ దగ్గర లేదు. ఇవన్నీ ఏమి నేర్పిస్తున్నాయి మనకనంటే, వీళ్ళు పేరుకు దేవుని ప్రజలే కానీ దేవుని నుంచి దూరంగా పోతిరి, దేవుని విడిచిపెట్టేశారు, దేవుని మర్చిపోయారు, దేవుని మార్గాలకు రామంటున్నారు. దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డం, తమ చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడేవాడు ఒకడూ లేడట.
చివరికి దేవుని వాక్యం నిరాకరించేస్తున్నారట. చివరికి ప్రియులారా, ఆయనే వచ్చి వారి మధ్య బ్రతికి దేవుని ప్రేమను చూపించి, దేవుని పరిశుద్ధతను చూపించి, వారి చేరువుకు వచ్చి ఆయన పరిచయం చేస్తుంటే చివరికి మీరు ఒకరోజు ఏమనబోతున్నారు తెలుసా? ఆయన సిలువేయండి, ఆయన సిలువేయండి, ఆయన సిలువేయండి అని అరిచే రోజు ఒకటి ఉంది. ఆ రోజున ఏమండి, పిలాతు అంటాడు, సిలువేయమంటున్నారు, ఆ రక్తపరాధం ఎవరి మీదకి వస్తుంది? నా మీద కానీ పిలాతు అడిగే రోజు ఒకటి వస్తుంది భవిష్యత్తులో. వినండి, ఇవన్నీ ఎరిగిన ప్రభు వినండి, వారు ఆ రోజు ఏమంటారు తెలుసా? వీళ్ళు, వాని రక్తపరాధం మా మీద మా పిల్లల మీద ఉండును కాక అంటారు. వీళ్ళు అంటారు. ఇప్పుడు అలా అనేక ప్రజలకు నేను చెప్పే తీర్పెంటో తెలుసా? వీళ్ళ రాయి మీద రాయి లేకుండా వారి పిల్లలు వీళ్ళు నేల కంటుకొని వాళ్ళు గట్టు వేసి ముట్టడ వేసి శత్రు వచ్చి వాళ్ళని నేలను పడి చంపే రోజు ఒకటి రాబోతుంది అని తీర్పు ముందుగానే ప్రభువు చెప్పారు. అక్క చెల్లి తమ్ముడన్న ఇది నెరవేర్పుకు వచ్చేసింది. ఆయన క్రీస్తు శకం 30లో శిలువ మీద మరణించి ఆయన ఏవండి తన తనువును చాలించారు. కానీ క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే రోమా చక్రవర్తి వచ్చి ఇదే యెరూషలేముకు గట్టు కట్టి ముట్టడ వేసి అరికట్టి వినండి, గర్భిణీ స్త్రీలను కూడా చూడలేదట. గర్భిణీ స్త్రీల పొట్ట మీద కత్తితో ఇట్లా కొడితే ఆ లోపల ఉన్న బిడ్డల బయటకు వస్తే చాకలివాడు బండకేసి బట్టను బాదినట్లుగా ఆ పొట్టలోని పిండాలని బట్టలు బాదినట్లుగా బండకేసి కొట్టాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. ఎందుకని? దేవుడు తిరిగి రమ్మని పిలుస్తున్నాడు, పశ్చాత్తాపడడానికి అవకాశం ఇస్తున్నాడు, ప్రేమించి పిలుస్తున్నాడు. తీర్పు మీకు సంభవించబోతుంది, రండి రా బాబు అని చెబుతూ ఉంటే వినండి, వీరు దూరంగా పోయి విడిచిపెట్టేసి మర్చిపోయి మేమందులో నీ మార్గాల్లోకి రామని చెప్పేసి పశ్చాత్తాపడే మనసు లేక దేవుని వాక్యం నిరాకరించి బ్రతికిన మనుషులు రావలసిన తండనే వచ్చేసింది చివరికి. ఇదంతా మీకెందుకు చెప్పాను ఈ రాత్రి అంటే, అక్క చెల్లి తమ్ముడని వినండి, యేసయ్య అంటున్నాడు, పరలోకమందును భూమి మీదను నా తండ్రి నాకు సర్వాధికారం ఇచ్చాడు. నాకు ఇవ్వబడిన సర్వాధికారముతో నేను చేసే పనులు చాలా ఉంటాయి, కానీ ఒక పని అయితే చేస్తాను. నేను అదేంటో తెలుసా? నా తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు, కానీ నేను అందరికీ తీర్పు తీరుస్తాను. నా తీర్పు దేవునింటి దగ్గరే మొదలు పెడతా, నా ప్రజల దగ్గర నుంచే మొదలు పెడతా. తీర్పు దేవుని ఇంటి దగ్గర నుంచే మొదలు పెడితే సువార్త వినని ప్రజల గతేమవుతుందో ఊహించండి అని పేతురు చెప్పాడు. కనుక మృతులకు పునరుత్థానం ఇచ్చి ఈ దేవుడు అందరికీ తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులోనికి మనం మాడి మసై మన నాశనం అవ్వక మునిపే ఆయన దగ్గరకు రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. తన రెక్కల చాపి తన క్రిందగా రెక్కల కింద పిలుస్తున్నాడు. నాకు ఒక సంఘటన జ్ఞాపకం వస్తున్నది. మా శ్రీకాకుళం ప్రాంతంలోనే ఒక పల్లెటూరు ఊరంతా కాలిపోయింది. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ వచ్చి ఇల్లులు ఎంతెంత డబ్బు ఇవ్వచ్చు, నష్టపరిహారాలను లెక్కలు వేసేదానికి వాళ్ళు సర్వే చేస్తుంటే అలాగ నడుస్తున్నారట. ఆ కాలిపోయిన ఇళ్ళ మధ్యలోంచి ఎక్కడో చిన్న కోడిపిల్ల అరుస్తున్నట్లుగా అరుపు వినబడగానే ఇదేంటి ఊరు మొత్తం కాలిపోయింది, అన్నీ కాలిపోయినాయి, ఇక్కడ కోడిపిల్ల అరుపు వినబడుతుంది ఏంటని వాళ్ళు ఆ కోడిపిల్ల అరుపు వినబడే వరకు వచ్చేసరికి అక్కడ కోడిపిల్ల ఏం కనబడడం లేదు. కానీ అక్కడి నుంచి ఎవడి కాలిపోయిన బూడిదలాగా ఉంది, దాని కింద నుంచి వినబడుతుంది కోడిపిల్ల అరుపు. ఆర్డీఓ గారు ఏం చేశారంటే కాలుతో ఆ కుప్పలాగా ఉన్న బూడిద కుప్పలాగా ఉన్న దాన్ని ఒక తన్ను తన్నాడు. తన్నగానే ఆ కింద నుంచి ఒక కోడిపిల్ల బయటకు వచ్చింది. వాళ్ళంతా చూసినప్పుడు వారికి ఏమర్థమైందో తెలుసా? కాలిపోతున్నప్పుడు ఆ తల్లి కోడి పిల్లని పిలిచింది. ఒక పిల్ల అది పరిగెత్తుకుంటూ ఎప్పుడొచ్చిందో ఎలాగొచ్చిందో మొత్తానికి అమ్మ రెక్కల కిందకి పోయింది. వాళ్ళమ్మ దాని రెక్కల కింద అలాగ ఉంచుకొని తల్లి పూర్తిగా కాలిపోయింది, కానీ పిల్లను మాత్రం బతికించింది. పేపర్లో కూడా వేశారు ఆ చిన్న బొమ్మ. నేను విషయం మీకు ఎందుకు చెప్పానంటే చివరిలో వినండి, మనమంతా కూడా దేవుని ఉగ్రత, దేవుని తీర్పు అని అగ్నికి ఆహుతి కావలసిన వాళ్ళమే, అగ్నికి ఆహుతి కావలసినటువంటి వాళ్ళు మనమంతా. కానీ దేవుడు నీ కొరకే లోకానికి వచ్చి ఆ తీర్పుకు, ఆ ఉగ్రతకు నువ్వు నాశనం అవ్వడం ఇష్టం లేనివాడు రెక్కల చాపి నిన్ను కూడా పిలుస్తున్నాడు. రాను అంటున్నావు ఎందుకని?
కాలిపోతావా ఉగ్రతలో? దేవుని ఉగ్రతకి ఆహుతైపోతావా? నువ్వు లోపలికే వస్తే ఆయన నీ పాపాలకు రావాల్సిన శిక్షా తీర్పంతా ఆయన అనుభవించి తన రెక్కలను చాపి శిలువ మీద మరణించి ఆ రెక్కల కిందకి నిన్ను పిలుస్తున్నాడు. ఆయన గాయాల్లోంచి లోపలికి రమ్మని పిలుస్తున్నాడు. ఇక రాను అనుకొని నువ్వు మారు మనసు పొందక, పాపాన్ని నశించుకోక, వ్యసనాల్లోనే మునిగిపోయి నీ జీవితాన్ని నాశనం చేసుకొని నేను నాశనం అవుతాననుకుంటే నీకు ఎవడు బాగు చేసేవాడు ఇక భూమి మీద ఎవడూ లేడు. కనుక ఈ రాత్రివేళ ప్రభు ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. నేను నోవహు రోజుల్లో తీర్పు వస్తుందని చెప్పాను, తీర్పు తీర్చేశాను. లోతు రోజుల్లో తీర్పు ఇస్తానన్నాను, తీర్పు తీర్చేశాను. నేను బ్రతుకున్న రోజుల్లో ఒక తీర్పు వర్తమానం చెప్పాను, ఆ తీర్పు కూడా నేను తీర్చేశాను. ఇక నీ ముందు మరొక తీర్పు ఉంది. నువ్వు పాపమును విడిచిపెట్టి నువ్వు దేవుని విశ్వాసం ఉంచి నువ్వు మారు మనసు పొంది రక్షించబడకపోతే, పాపిగానే మిగిలిపోతే నీకు తీర్పు ఉంది అని ప్రకటన గ్రంథం 20 అధ్యాయములో ఆ తీర్పును గురించి ఆయన స్పష్టంగా ఆయన రాసేశాడు. ఆ తీర్పులోనికి మన ఎవరు గురి కాకూడదని ప్రేమ చేత ఆయన మన శిక్షణ భరించినాడు, మన తీర్పును ఆయన భరించాడు. ప్రేమతో ఆయన ఇచ్చిన క్షమాపణ అందుకొని నీతిమంతులమే బ్రతకమని పిలిపిస్తున్నాడు. నోవహు రోజుల్లో నోవహు తన కుటుంబం కాపాడబడినట్లు, లోతు దినములలో వినండి, లోతు తన కుమార్తెలు బయటకు వచ్చినట్లుగా, అలాగనే వినండి ప్రియులారా, యేసు ప్రభు రోజుల్లో కొంత శేషం, యూదా శేషం కొంత దేవుని కొర మిగిలినట్లుగా ఈ రాత్రి వేళ తీర్పును తప్పించుకొని రక్షించబడతావా? దేవునికి నీ హృదయంలో చోటిస్తావా? దేవుని ఉగ్రత ఆ తీర్పు నుంచి నిన్ను కాపాడబడతావా అని సేవకునిగా, సోదరునిగా నేను మీకు ప్రేమతో కోరుతా ఉన్నాను. ఒక్క మాట చెప్పనివ్వండి, ఒక్క మాట చెప్పండి. దేవుని తీర్పు ఒకవేళ మన మీదకు వస్తే మన పాపమును బట్టే మనకు తీర్పు రాదు సుమా. మన పాపమునకు శిక్ష యేసు అనుభవించాడు. ఆ యేసును అంగీకరించకపోవడం వలనే నువ్వు శిక్షకు గురి కావాల్సి వస్తుంది, ఆ తీర్పుకు గురి కావాల్సి వస్తుంది. పాపమును బట్టి కాదు నీకు శిక్ష, ఆ శిక్షను భరించిన యేసును తృణీకరించినందున నీకు శిక్షగా నువ్వు ఆ రోజున ఆ ఉగ్రత శిక్షను అనుభవించవలసి వస్తుందని అర్థం చేసుకుని ప్రభుకి నీ హృదయంలో చోటిస్తావా? మారు మనసు నొందుతావా? దేవునికి బిడ్డగా బ్రతుకుతావా? దేవుని మార్గాలను వెంబడిస్తావా? ప్రభు యొక్క శిష్యునిగా, శిష్యురాలుగా బ్రతుకుతావా? తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేస్తాం. అయిపోయింది రాత్రి సువార్త కూడిక. యేసు ప్రభు వారు ఇలాగన్నారు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉంది అన్నారు. దానికంటే ముందు ఆయన చెప్పారు, తండ్రి ఎవరికని తీర్పు తీర్చడు కానీ అందరికీ తీర్పు తీర్చుటకు నేను సర్వాధికారం కలిగిన వాడనవుతాను అని చెప్పారు. ఆయన తీర్పు తీర్చడానికి ఏతెంచనై ఉన్నాడు. ఎప్పుడు వస్తాడో, ఆయన తీర్పు ఎప్పుడు బయలువెడల చేస్తాడో మనకు తెలియదు. ఆయన సమయం ఇస్తున్నాడనంటే నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం. ఆయన ఇంకా సమయాలు ఇస్తున్నాడనంటే నువ్వు పశ్చాత్తాపడి ఆయన నీ దేవునిగా, రక్షకునిగా, నీ అన్నగా, నీ తండ్రిగా స్వీకరించడానికి నీకు తరుణమిస్తున్నాడని అర్థం. నోవహు రోజుల్లో ప్రజలు భ్రష్టు పట్టినట్లుగా రేపు నీది కాదురా వీపు చూపబోకురా, రేపు నీది కాదురా వీపు చూపబోకురా, నేటి దినమే నీదిరా యేసు ప్రభుని వేడరా, నేటి దినమే నీదిరా యేసు ప్రభుని వేడరా, సిలువ వైపు చూడుమా, సిలువ వైపు చూడుమా,
పిలుపు యేసు దేశుమా నిలువుమా యోచించుమా తెలుసుకోను మా ప్రభు ప్రేమ మారు మనసు పొందుమా సిలువ వైపు చూడుమా జీవ గ్రంథమందు నీదు పేరును లిఖించును జీవ గ్రంథమందు పేరును లిఖించును జీవదాత యేసు నీకు నిత్య జీవమిచ్చును జీవదాత యేసు నీకు నిత్య జీవమిచ్చును సిలువ వైపు చూడుమా సిలువ వైపు చూడుమా పిలుపు యేసు దేశుమా నిలువుమా యోచించుమా తెలుసుకోను మా ప్రభు ప్రేమ మారు మనసు పొందుమా. నోవహు దినాలలో వారు అపహాస్యమే చేసే ఉంటారు. లోతు దినాల్లో వారు లెక్క చేయలేదు. ప్రభు తీర్పు చెప్పినప్పుడు వారు కూడా లెక్క చేయలేదు. వారి పాపములోనే వారు అలా నిలిచి ఉండిపోయారు. అకస్మాత్తుగా వారి మీదకు ఉగ్రత వచ్చేసింది. తప్పించుకోవడానికి ఇక ఏ దారి లేక వారు అంతమైపోయారు. చరిత్రలో జరిగిన ఈ సంఘటనలు ఈ రాత్రి ఇది మనకు ఒక పాఠం కాదా? క్రీస్తునందు ప్రియమైన సహోదరుడా సోదరి, పాప స్వభావంతోనే పుట్టాం. అక్కడ మన తప్పిదమేమీ లేదు. కానీ ఆ స్వభావాన్ని బట్టి ఇప్పటి వరకు అనేకమైన పాప పనులు చేసుకుంటూనే బ్రతికాం. దేవుని హృదయాన్ని ఎంతో గాయం చేసిన మనుషులం మనం. అయినా నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకమునకు పాప శరీరాకారంతో వచ్చాడు. శిలువ పైన ఆ ఘోర మరణమే చెందాడు. తన శరీరంలో ఒక రక్తపు బొట్టు కూడా మిగిల్చుకోకుండా మనందరి పాప శాపముల కొరకు ఆ యవ్వన పరిశుద్ధ రక్తమంతా ఆయన కార్చేశాడు. ఇక మన మీద ఆ దేవుని కోపం రాకుండా ఆ తల్లి కోడి పిల్లను లోపలుంచుకున్నట్లుగా తన లోపల ఉంచుకొని ఉగ్రత నుంచి కాపాడగోరుతున్నాడు. నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇంకా ఆ సిలువ వైపు చూడక ఆయనకు నీ వీపే చూపి ఆయన హృదయాన్ని గాయపరుస్తూ నీ పాపపు అలవాట్లు నీ జీవితాన్ని పాడు చేసే, నీ కుటుంబాన్ని పాడు చేసే పరిస్థితులను నువ్వు తెచ్చుకుంటాను అంటే సహోదరుడా సోదరి, ఎవరు నీకు మేలు చేయగలరు? ప్రభు ప్రేమించి నేను పిలుస్తూ ఉండగా ఒకవేళ నువ్వు దూరంగా కూర్చున్న వాక్యం విన్నావేమో ఈ రాత్రి, లేక సమీపానికి వచ్చే వాక్యం విన్నావేమో, మారు మనసు లేక, రక్షణ అనుభవం లేక, ప్రభుకి నీ హృదయంలో చోటు ఇవ్వక, ఇదివరకటి పాపాల విషయమై అసహ్యత లేక అలానే ఆ పాప పనులు చేసుకుంటూనే జీవించి నువ్వు నాశనానికి వెళ్ళడానికి ఇష్టపడిన దేవుడు ఈ రాత్రి నిన్ను పిలుస్తూ ఉండగా, ప్రభువా నిన్ను నమ్ముకుంటాను, నేను నిన్ను వెంబడిస్తాను, నా మీద ఇంతవరకు యాజమాన్యం చేసిన, నన్ను బానిసగా చేసిన పాపాల నుంచి విముక్తి పొందుతాను, నా హృదయంలోనికి రండి నాయనా, నన్ను మీరు స్వీకరించండి, నన్ను మీరు స్వీకరించండి అని అడిగితే ఆ గొప్ప తీర్పు నుంచి నువ్వు తప్పించబడతావు. యేసయ్యే వాగ్దానం చేశారు, ఎవరైతే నా మాట విని
నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచుతారో వారికి ఇక తీర్పు తీర్చబడదు అని చెప్పాడు. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వానికి ఏ శిక్షావిధి ఉండదు అని సెలవిచ్చాడు ఆయన. ఈ మాటల వెలుగులో నీ హృదయాన్ని ప్రభుకిస్తావా? ఆయన వెంబడించడానికి ఒక తీర్మానం చేస్తావా? ఇది నీకు ప్రభు అనుగ్రహించిన చక్కని రాత్రి. అలాంటి వారు ఎవరైనా ఈ స్థలంలో ఉంటే మీరు కూర్చున్న చోట, బాబు దేవుని మాటలు అర్థమైనాయి, ఆ తీర్పుకు లోనై నేను నాశనం కాలేను, నా జీవితాన్ని ప్రభుకిస్తాను, నా కొరకై ప్రార్థన చేస్తారా అనేవాళ్ళు ఈ చోట ఎవరైనా ఉండుంటే నెమ్మదిగా మీ కుడి హస్తాన్ని మీ తల కంటే కొంచెం పైకెత్తి చూపిస్తారా? రక్షణ అనుభవం లేక దేవుని తీర్పు కొరకు పరిగెడుతున్న వారికి దేవుడు అనుగ్రహించిన మంచి అవకాశం. అలాంటి వారు ఎవరైనా ఉంటే మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపిస్తారా? మీ కొరకై ప్రార్థించి పంపిస్తాం. వందనాలు చెల్లి, వందనాలు చెల్లి, వందనాలు సహోదరుడా. ప్రైజ్ ద లార్డ్. వందనాలు తల్లి. ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రభు నీ హృదయంలో కార్యం చేయనుగాక. ప్రతి బంధకాల నుంచి నేను విడిపించి మేలుతో నీ హృదయాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు తృప్తిపరచును. ఇంకెవరైనా ఉన్నారా? వందనాలయ్యా, వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, ఏ రాత్రి ఏ మాటలు చెప్పడానికి మమ్మల్ని ఇక్కడ తెచ్చావో ఆ మాటలు చెప్పడం అది కొంచెం కష్టమే అయినా, వినే వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగించే మాటలే అయినా చెప్పక తీరలేదు, చెప్పక తప్పలేదు. చెప్పాము, ఆలకించారు. కొంతమంది తమ చేతులు పైకెత్తి చూపి మారు మనస్సు నుండి తమ హృదయాల్లో నీకు చోటిచ్చి నేను వెంబడించడానికి తీర్మానం చేసి ఈ స్థలంలో ఉన్నారు. వారిని మీరు కనికరించి జ్ఞాపకం చేసుకునండి. ఇళ్లల్లోంచి ఆయా చోట్ల నుంచి కూర్చొని నీ మాటలు విన్న మా ప్రియులందరినీ పేరు పేరు దీవించుము. వారిని పట్టి పీడిస్తున్న వెంటాడుతున్న ప్రతి విధమైన బలహీనత నుంచి విడిపించి ఓ ప్రభా రక్షణ భాగ్యంతో వారిని అలంకరించి వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించుము. నీ దాసుడు అన్న సుధాకర్ గారు, అలాగనే సంఘము, మా సహోదర సహోదరీలు పడిన ప్రయాసకు తగిన ఫలము దయచేయమని, మేలుతో నింపమని, మీరు మాత్రమే పొందమని యేసుక్రీస్తు నామాన్న స్తోత్రించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.